ఆంధ్రప్రదేశ్లో పిల్లల్ని కంట్రోల్ అవతల నేను 95 వచ్చినప్పుడు 98, 96, 97 ప్రాంతంలో 1500 మంది విద్యార్థులు ఉంటుంది. సుభాన్ రెడ్డి సార్ స్కూటర్ సప్పుడైందంటే గ్రౌండ్లో మొత్తం ఒక్కడు కూడా లేవకుండా కూర్చొని పుస్తకం పెట్టుకొని చదువుతుంది. బండి సప్పుడైతేనే అంటే భయం. మనిషికి రెండు చూడండి, భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి. భక్తి ఎందుకు లేదు? మా గవర్నమెంట్ స్కూల్ పిల్లల కంటే వాళ్ళ తల్లిదండ్రులు చదివినోళ్ళు కాదు, వాళ్ళు కాయ కష్టం చేసుకునేటోళ్ళు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టం చేసేటోళ్ళు. పిల్లల్ని ఈ పద్ధతి ప్రకారం పెంచాలి, చదివించాలి, లేపాలి, వాళ్ళకు అర్థం కాకపోతే లెక్కలు చెప్పాలి, అర్థం కాకపోతే సైన్స్ చెప్పాలి. ఈ స్థాయిలో ఉన్న పేరెంట్స్ కాదు. కాబట్టి భక్తి అనేది చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలకి. రెండవది అది తప్ప రెండవది ఏం పెట్టాల్సి వస్తుంది? భయమే. భయం లేకపోతే మనం చాలా తప్పులు చేస్తాం. లోయలో పడిపోతామనే భయం లేకపోతే బండిని ఎక్కువ స్పీడ్ నడుపుతాం. డ్రైవర్ని అడగండి, భయపడతాడో లేదో, కానీ వీటికి భయపడనట్లనే ఉంటాడు. ఎంత 50 మందిని కూర్చోబెట్టుకొని కూడా వానికి భూములు యాడా ఈ శ్రీశైలం ఘాట్ ఎక్కుతున్నా దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఎట్లా జాగ్రత్త ఉండాలి. మళ్ళీ చూస్తే నవ్వుతూనే ఉంటాడు, కానీ వాని భయం లోపల అట్లా ఉంటుంది. టీచర్ కూడా అట్లాంటి భయం ఉంటుంది. పిల్లగాడు చెడిపోతే రేపు ఈ పిల్లగాడే మనల్ని వ్యతిరేకిస్తాడు, సమాజాన్ని రక్షించడంలో ఫెయిల్ అవుతాడు. కాబట్టి ఇబ్బందులు పెడతాం. మీరు ఈ మధ్యన ఒక 2-3 నెలల కింద ఒక కలెక్టర్ ఆయన చదివిన స్కూల్కి పోయాడు. అక్కడ టీచర్ అమ్మ ఉంది. ఆ టీచర్ బాగా కొట్టేదంట. ఆ టీచర్ అమ్మ ఈ కలెక్టర్ ఈ స్టూడెంట్ మళ్ళీ అదే టీచర్ అమ్మతో పోయి, మేడం మీరు అప్పుడు కొట్టిన దెబ్బలు 2 కొట్టండి మేడం, ప్లీజ్ మేడం అన్నాడు కలెక్టర్. పేపర్కి వచ్చి చదివించాడు. లేదు అయినా నేను కొట్టాను, నువ్వు కలెక్టర్కి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను కొట్టాను, నా వల్ల కాదు నేను కొట్టాను. లేదు మీరు కొట్టిన దెబ్బలు అంత ఏదైనా ముందు తీసుకోవాలి, ఒక్కటి కొట్టండి అని అడుక్కొని మరీ దెబ్బ కొట్టించుకున్నాడు. అప్పుడు కొట్టినప్పుడు చేదుగా ఉన్న దెబ్బ ఇప్పుడు తీయగా అవుతుంది. కాబట్టి దెబ్బ అనేది మేలు చేస్తుంది. కాబట్టి మనటువంటి వాళ్ళకు సరి అయిన మార్గంలో నడిపించేది భయం అనేది. అందుకు కొద్దిగా మీకు ఎప్పుడైనా భయం పెట్టింటాం తప్పకుండా. లేకపోతే భయం లేకపోతే సాధ్యం కాదు. మన పూర్వీకులు కూడా అంతే. మబ్బుల బయటికి పోతే దయ్యం ఉంటుంది ఆయన పోకు అన్నాడు. దయ్యం లేదు, దేవర లేదు, ఏం లేదు మాట. రాత్రిపూట అడుగులు విశ్వస్తే ఏం కాదు, ఒక పురుగు పుట్ట నొప్పి తప్ప. ఆ భయం అనేది అక్కడ పెట్టారు కాబట్టి వాడు రాత్రిపూట బయటకు పోకుండా ఉన్నాడు. మీకు తెలుసా, పల్లెల్లో చెరువులు ఉన్నాయి. చెరువుల కట్టకు కట్టమైసమ్మ అని పెడతారు. ఒక ఆమెను కూతుల పండుగ వేసి పోస్తారు. ఎందుకు పెట్టారు ఆమెను కట్టమైన మైసమ్మ అని అంటే, ఆ నీళ్లను రైతులు అడ్డగోలు ఎప్పుడంటే అప్పుడు పోయి బుర్ర కొట్టి తీసి వాడుకుంటారు. కాబట్టి ఆడ మైసమ్మ అనే ఒక ఆమెను ఒక శక్తిని పెడితే, వాయము 12 గంటల రాత్రి పోతే మా ఊరి మైసమ్మర నాయన రక్త మైసమ్మర రే అట్లా వెళ్ళిపోయి అంటారు. ఎన్నడూ ఆమె ఇవ్వని రక్తం తాగింది లేదు, కూడు కట్టింది. ఆ భయమే ఆ చెరువు నీళ్ళు సంవత్సరానికి సరిపడా వాడుకునేటట్లు చేసినాయి. కాబట్టి ఈ విషయాలను మీరు దృష్టిలోకి తీసుకోవాలి తప్ప మీ మీద ప్రేమ లేదని కాదు. కాబట్టి ఎక్కడ చెడిపోతారో నాకు ఇలా సమాజం పైసలు తీసుకొని ఓట్లు వేస్తుంది, తాగి ఓట్లు వేస్తుంది. నీ ఓటేంది? పవిత్రమైన ఓటు తాగేయడమేంది? దేశం పోనా నీ ఒక్కడో సమాజం బాగుంటే దాంట్లో మనం ఉండాలి. మనం ఒక్కడం బాగుండి సమాజం ఖరాబ్ అయితే నీ సంపాదన నీ బావు ఏమి పని చేయాలి. ఈ నైతికత చెప్పదిలే. దానికి కారణం మేము కూడా మీకు సరి అయింది చెప్పలేకపోయినా మీకు సరైన నైతిక విలువలు చెప్పలేకపోయినాము. లేదా మీకు 1వ తరం నుంచి ఉన్న మీరు ఎక్కడ మీకు కనిపించిన పెద్దలు కూడా చెప్పలేకపోయారేమో. మీ జన్మలో మీ జీవితంలో ఫెయిల్యూర్ మీది కాదు, మీకు మొదటి నుంచి అమ్మ నాయన గురువు సమాజమే మిమ్మల్ని ఫెయిల్యూర్ చేయడానికి కారణం. కాబట్టి చక్కటి మార్గంలో నడవాలనే ఆశ మాది. అట్లనే ఇక ఈ పాఠశాల యొక్క ఫిజికల్ సారులందరూ చెప్పారు, ప్రతి పనిలో ఉంది అలవటం. ఫస్ట్ థింగ్, మనం అంతా వ్యవసాయ కుటుంబాలు ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కనుక 1 మొదలుకొని 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఉన్నాం. అయితే ఎవరి దగ్గర చింతచెట్టు లేకుండా అయినాయి, మామిడి పండ్లు లేకుండా అయినాయి. ప్రతి మామిడి చెట్టు కొనడమే. ఓ కొబ్బరి చెట్టు పెడదాము, ఓ కొబ్బరి మట్ట పడితే చీపురు గట్ట కట్టుకునే స్థితి కూడా లేదు. టెంకాయకు కొనుడే,
చింతపండు అడకట్లుండే అన్ని ప్రతిది కొనుడు ఎట్లయితే వ్యాపారి ఎట్లయితే ఉద్యోగస్తులు కొనుక్కుంటారో ఇలా వ్యవసాయదారులు కూడా అంతే కొనుక్కుంటారు. ఇదేంటి ఉత్పత్తి చేసుకుని తినే అలవాటే పోయింది. కాబట్టి గమనించండి, వానకాలం వస్తుంది ఒక ఆనగం కింద తీసుకు వేస్తానన్నా కట్టెల మీద పడి ఆనకాయలైతే ఇవేందుకు ఆడ కొనుక తిందాం పరికరాన్ని కొనుక తిందాం. అడవిలో కూడా ఉన్నారు, ఏం తక్కువ సంబంధాలు ఉన్నారా? నెత్తిలో కావాలి కనకాంబరాలు అవి కూడా ఈయన కొనుక్కుంటారు. అదేం కర్మం. ఓ తొట్టి పెట్టి తొట్టిలో ఇంత మల్లెపూ పెడితే అది ఇంటి పోయి నీకు పూలు ఇస్తుంది. కనకాంబరాలు 4 మొక్కలు పెడితే ఇంటి అందరికి పూలు అవుతాయి. ఉత్పత్తి చేసుకొని తిన్నాం అనేది అసలే పోయింది. మళ్ళీ కొబ్బరి చెట్టు పెడితే దానివల్ల ఎన్ని లాభాలు? మా అమ్మ ముసలమ్మ 80 ఏళ్ళు ఉన్నది. మేము పశువుని కొబ్బరి చెట్టు పెట్టినాం 20 ఏళ్ళ కింద. 20 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు వారంలో 2-3 మట్టలు పడతాయి. కూర్చున్న తన బ్లేడ్ పెడితే దాన్ని కుక్కలు తయారు చేస్తారు. ఊరందరూ వచ్చి మా అమ్మతానికి ఉంటారు. పండలు ఇంటి ఉన్న మొగోళ్ళు అంత వచ్చి అవ్వా చిన్నటి అది అదనంగా చూసి మా అమ్మ కూడా వచ్చారు. 25 లేదు నొప్పి పెడుతుంది తప్ప చేతులు 30 అయితే 30 అరే వీళ్ళు ఇంటి ముందు వాళ్ళు ఇంకోరు రుచి వెళ్ళదు. ఊరంతా కొబ్బరి చెట్లు అయినాయి. చీపురుగడ్డ కొనుడే ప్రతిది కొనుడే అంటే ఇట్లా. ఇక ఇంకోటి మన అదృష్టం టెంకాయ చెట్టు పెట్టండి ఇంట్లో మంచిగా అవుతుంది అంటే భర్త చెప్పింది అనుకో భార్య టెంకాయ చెట్టు పెట్టి మనం కూడా ఆనందంగా ఉంటుంది అంటే అవి పెరుగుతాయి. కాయ మన తెలంగాణలో ఆంధ్రలో కాస్తాయి. అన్ని వాళ్ళు పెట్టుకుంటారు. మన తెలంగాణలో కాయ నీకు చెప్పిన నిన్ను ఇంట్లో కాయన మనకు ఓపిక లేక మనకు ఓపిక లేదు. చెట్టు పెట్టుకుంటుంది వాడు ఆంధ్రుడేమో ఈశాన నైరుతి వాయన ఏమైనా కూడా జాగ్రత్త వాడు టెంకాయ చెట్టు పెట్టుకున్నాడు. ఓన్లీ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఆదాయం ప్రతి ఇంట్లోనే సృష్టిస్తారు వాళ్ళ ఆదాయం. ఇందుకే నా తెలంగాణ మనం కోసుకున్నాం వాళ్ళ కొని కోసుకున్నాక నన్ను వాళ్ళ లేక మనం చెట్టు పెంచుకున్నాలే కదా. ఉత్పత్తి లేకపోతే తెలంగాణ అయితే దాని తమ్ముడు అయితే ఇంకేమైతే. ఇక మామిడి పండుగ వస్తే ఎండాకాలం మామిడి పండు దుఃఖాలి అంటే పిల్లలకి ఎంత ఆనందమే. మీ కొడుకులకు మీకు తెలియదు పిల్లలు ఆనందం ఎట్లుంటా అంటే ఒక తాత మామిడి చెట్టు పెట్టి చచ్చిపోయాడు. పెద్ద మామిడి చెట్టు దేశవాళ్ళు ఆ ఇంట్లో మామిడి పండు ఉంటే తరతరాలుగా తింటుంటారు. ఆ మన్మడు ఆడేదో గుడి పక్కన సందుల మామిడికాయ నాటుకుంటాడు చెప్పుకుంటాడు. ఇక చెట్టు పెట్టలేని మన్మడు వచ్చేట్లా ఏమరా మామిడి పండు ఏమారా వానికి ఏనికే తీయగా ఉంటుంది. తీయగున్నావు రానే కొద్ది వీళ్ళు కూరీలు లేదురా ఇస్తుంటి కానీ పిల్లలు కూడా ఎట్లా మాట్లాడు వీనికి ఏనికి ఇష్టం లేదు నిజానికి ఇస్తుంటి కానీ నాకినరా ఎంగిల్ చేసిన ఏం అది జర చెప్పుకుంటాడు ఎంగిల్ చేసినట్ట అని. కానీ వీనికి ఇంకా ఉబలాటం తగ్గక ఎవరు కూడా అప్పుడు నాకు ఇరా నాకు ఇస్తా అంటారు. నేను కూడా అంటే ఈ మన్మని తాత ఏం మళ్ళేశాడు. వాడు చెట్టు పెట్టి నీళ్లు పోసేటప్పుడు వీడేమో ఊరంతా తిరిగాడు. ఇలా మీరు కూడా ఆలోచించారు.